భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. జోన్ 4 పరిధిలోని ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దానికి సంబంధించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కడప జోన్ 4 పరిధిలో ఖాళీగా ఉన్న 32 కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ఉద్యోగాలను ఒప్పంద విధానంలో అనగా కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ రత్నకుమారి తెలిపారు. https://hmfw.ap.gov.in అనే వెబ్సైట్లో దీనికి సంబంధించిన సమాచారాన్ని అభ్యర్థులు చూసుకోవాలని తెలియజేశారు. దరఖాస్తును డౌన్లోడ్ చేసుకున్న తర్వాత తమ విద్యార్హత పత్రాలను జతచేసి జనవరి 12 లోపు కడప జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో అందించాలని పేర్కొన్నారు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం మీరు hmfw.ap.gov.in అనే వెబ్సైట్ని సందర్శించినట్లయితే పూర్తి వివరాలు మీకు తెలియడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలను కడప జోన్ 4 అంటే రాయలసీమకు సంబంధించినటువంటి అన్ని జిల్లాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 32 కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ఉద్యోగాలను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయబోతున్నారు. మరి దీనికి సంబంధించిన వివరాల కోసం మనం hmfw.ap.gov.in అనే వెబ్సైట్ని సందర్శించవచ్చు. వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తూ ఉన్నాం hmfw.ap.gov.in అనే వెబ్సైట్ అడ్రస్ను. మరి ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ను ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్లో కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. దాన్ని క్లిక్ చేసిన ఈ వెబ్సైట్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. మరి ఈ వెబ్సైట్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కు సంబంధించిన వెబ్సైట్. ఈ వెబ్సైట్లోకి వెళ్తే మరి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా ఇక్కడ స్క్రోల్ అవుతున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ మనం మొదట్లోనే చూస్తూ ఉన్నాం కడప రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఆఫ్ CHO MLHP అండర్ జోన్ 4 కడప అంటూ చూస్తున్నాం. అలాగే మరి గుంటూరుకు సంబంధించి జోన్ 3కి సంబంధించి కూడా ఇటువంటి నోటిఫికేషన్ విడుదలైంది. కాబట్టి ఎవరైనా జోన్ 3కి సంబంధించినటువంటి వారు ఉంటే వారు ఈ నోటిఫికేషన్ను క్లిక్ చేసి అందులో ఉన్నటువంటి వివరాలను చూసుకోవచ్చు. మొత్తానికి ఇక్కడ జోన్ 3 మరియు జోన్ 4కు సంబంధించిన నోటిఫికేషన్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మరి మొదటగా మనం జోన్ 4కు సంబంధించిన వివరాలు చూస్తే ఇక్కడ దీన్ని క్లిక్ చేయగానే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. జోన్ 3 కూడా ఇవే నియమ నిబంధనలు అప్లై అవుతాయి. కాకపోతే జోన్ 3 వారు దీనికి ఇక్కడ పేర్కొన్నటువంటి అడ్రస్లో అప్లై చేయాలి. జోన్ 4 వారు మరి కడపకు సంబంధించినటువంటి అడ్రస్లో దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి దీన్ని క్లిక్ చేస్తేనే మనకు ఒక PDF అనేది ఓపెన్ అవుతుంది. ఆ PDFలో మొత్తం 8 పేజీలు ఉన్నాయి. ఆ పేజీలు ఇక్కడ మనం ఒక్కొక్కటిగా చూసుకుంటూ వస్తే మొదటగా అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది జోన్ 4 కడపకు సంబంధించి కాబట్టి ఆ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఎవరైతే అభ్యర్థులు దీనికి సంబంధించిన అర్హత, ఆసక్తి ఉన్నటువంటి వారు ఉన్నారో అటువంటి వారు అప్లై చేయాలంటే మొదటగా ఈ అప్లికేషన్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని ఇందులో మీ ఫోటో అనేది పేస్ట్ చేసి మరి దీంట్లో మీ వివరాలన్నీ కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో చూస్తూ ఉన్నాం మరి మొత్తం మీ వివరాలన్నీ కూడా అడగడం జరిగింది. దాంతోపాటు ఫీజుకు సంబంధించిన వివరాలను కూడా ఇదే అప్లికేషన్ ఫామ్లో ఇవ్వడం జరిగింది. మరి దీనికి అప్లై చేసుకోవాలనుకునేటటువంటి వారికి 300 రూపాయలు OC క్యాండిడేట్ అయితే ఎగ్జామ్ ఫీజుగా చెల్లించాలి. అదే SC, ST, EWS, BC క్యాండిడేట్ అయితే 100 రూపాయలను ఫీజుగా చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. Candidate should credit the amount through online in the account 436905500177. అలాగే IFSC కోడ్ కూడా ఇచ్చాడు. ICIC 0004369 అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే దీనికి అప్లై చేయాలనుకుంటున్నారో అటువంటి వారు ఈ అకౌంట్ నంబర్కు ఈ ఫీజు అనేది చెల్లించాలి. దానికి సంబంధించిన రిసిప్ట్, అమౌంట్, మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది కూడా ఈ అప్లికేషన్ ఫామ్లో మరి మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాత మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మొదటగా 4th నుంచి 10th వరకు ఎక్కడ చదివారు అనే వివరాలను బట్టి మీరు ఏ జోన్కు లోకల్ అవుతారో అనే దాన్ని నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి 4th to 10th చదివిన డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. దాని తర్వాత మీరు BSc నర్సింగ్కు సంబంధించిన వివరాలు మరి ఏవైతే మీకు సంబంధించిన వివరాలు ఉన్నాయో, మార్క్స్ అబ్టైన్డ్, ఎప్పుడు చదివారు, ఎన్ని మార్క్స్కు మీకు ఎన్ని వచ్చాయి, ఇటువంటి వివరాలన్నీ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు సంబంధించి అడ్రస్ వివరాలు ఇక్కడ ఇవ్వాలి. తర్వాత ఫైనల్గా సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ డిక్లరేషన్ అనేది నింపాలి. మరి ఈ నోటిఫికేషన్కు సంబంధించిన వివరాలు కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. ప్రాంతీయ సంచాలకులు వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం కడప జోన్ 4 వారి పరిధిలోని 32 కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ లేదా మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ఉద్యోగాలను
కాంట్రాక్ట్ ప్రతిపాదికన భర్తీ చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తుల నమూనా, నెలసరి వేతనం మరియు ఇతర వివరాలు ఈ వెబ్సైట్ నందు ఉంచడమైనది. అభ్యర్థులు దరఖాస్తును వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకుని భర్తీ చేసిన దరఖాస్తుతో పాటు నిర్దేశించిన దరఖాస్తు రుసుముతో పోస్టుకు సంబంధించిన సర్టిఫికెట్ను జతపరిచి జనవరి 12, 2024 సాయంత్రం 5 గంటల లోపల దరఖాస్తును ప్రాంతీయ సంచాలకులు వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం కడప నందు అందజేయవలసిందిగా కోరడమైనది. నిర్దేశించిన గడువు తర్వాత వచ్చిన దరఖాస్తును పరిగణనలోకి తీసుకునబడవు అంటూ ఇక్కడ పేర్కొన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి నోటిఫికేషన్కు కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, అన్నమయ్య, నంద్యాల, శ్రీ సత్యసాయి జిల్లా, తిరుపతి వీరంతా కూడా మరి ఈ 32 ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక క్వాలిఫికేషన్స్ చూస్తున్నాం. ఏ క్యాండిడేట్ fulfill the following qualifications అంటూ ఇవ్వడం జరిగింది. ఏ క్యాండిడేట్ మస్ట్ పొసెస్ బీఎస్సీ నర్సింగ్ ఆర్ బీఎస్సీ నర్సింగ్ విత్ ఇంటిగ్రేటెడ్ సిపిసిహెచ్ కోర్స్ అంటూ ఇవ్వడం జరిగింది. కాబట్టి నర్సింగ్ కోర్స్ అయినటువంటి వారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. దాంతోపాటు మరి ఇక్కడ మరిన్ని వివరాలు కూడా పేర్కొనడం జరిగింది. ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఈ నోటిఫికేషన్కు దరఖాస్తు చేయాలంటే ఏ క్యాండిడేట్ మస్ట్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ 35 years యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్. అంటే 35 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వారు దరఖాస్తు చేయాలి. అదే బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ ఎక్స్ సర్వీస్ మెన్ వారైతే 40 సంవత్సరాల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఫీజు వివరాలు చెప్పాం. ఓసీ వారికి 300, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, బీసీ వారికి 100 రూపాయలు. ఆ అమౌంట్ను ఈ అకౌంట్లోకి పంపించాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఎవరైతే ఈ పోస్టుకు సెలెక్ట్ అవుతారో వారికి 25,000 రూపాయలు నెలకు జీతంగా చెల్లించడం జరుగుతుంది. ఇక మెథడ్ ఆఫ్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అపాయింట్మెంట్ ఈజ్ ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 year అండ్ విల్ బీ రెన్యూడ్ బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్. అంటే కాంట్రాక్ట్ బేస్డ్ విధానం కాబట్టి 1 సంవత్సరంకి కాంట్రాక్ట్ విధానంలో తీసుకుంటారు. ఒకవేళ తర్వాత మరి గవర్నమెంట్కి అవసరం అనుకుంటే దీన్ని యొక్క ఎక్స్టెన్షన్ రెన్యువల్ కూడా చేయడం జరుగుతుంది. ఇక సెలెక్షన్ క్రైటీరియా చూస్తున్నాం. మరి బీఎస్సీ నర్సింగ్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా మరి తీసుకొని ఈ సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. వెయిటేజ్ విల్ బి గివెన్ ఫర్ ద వెయిటింగ్ పీరియడ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పాసింగ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అట్ 1 mark per year అప్ టు మ్యాక్సిమం సీలింగ్ 10 marks అంటూ ఇవ్వడం జరిగింది. అంటే మరి మీ క్వాలిఫికేషన్ ఎప్పుడైతే మీరు అయిపోయిందో మీ బీఎస్సీ నర్సింగ్ అక్కడి నుంచి మీరు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశారో ఎగ్జామ్ ఈ ఉద్యోగం కోసం అన్ని మార్క్స్ను మీకు కేటాయించడం జరుగుతుంది. మ్యాక్సిమం 10 సంవత్సరాలకు 10 మార్కులు ఇవ్వడం జరుగుతుంది అని ఇచ్చారు. దాంతోపాటు రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అనేవి ఉంటాయి. ఇక మెరిట్ లిస్ట్ అనేది వీటన్నిటిని పరిగణనలోకి తీసుకొని మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్ ఆధారంగా మరి ఎంపిక ప్రక్రియ అనేది ఉంటుంది అనే విషయాన్ని ఇందులో చూడవచ్చు. అలాగే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంటూ కూడా మరి సమాచారాన్ని ఇచ్చారు. ఈ సమాచారాన్ని అంతా కూడా మీరు క్షుణ్ణంగా చదువుకోవచ్చు. ఇక మరి ఈ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అన్నిటి కూడా దీనికి జత చేయాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్, బీఎస్సీ నర్సింగ్కి సంబంధించిన మార్క్స్ మెమోస్, అలాగే సిపిసిహెచ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ బీఎస్సీ నర్సింగ్ సర్టిఫికేట్, తర్వాత మరి సర్టిఫికేట్ ఆఫ్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫ్స్ కౌన్సిల్ షుడ్ బి ఎన్క్లోజ్డ్. అలాగే కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ 4th నుంచి 10th వరకు, తర్వాత మరి ఒకవేళ మీరు 4th to 10th వరకు చదివినటువంటి స్కూల్స్ లేకపోతే ఎంఆర్ఓ ఇచ్చినటువంటి లోకల్ స్టాటస్ సర్టిఫికేట్, దాని తర్వాత పీహెచ్ అయితే పీహెచ్ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ కోటా ఉన్నట్టయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్, ఇలా మీకు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా దీనికి జత చేసి పంపించాల్సిన అవసరం ఉంటుంది. ఇక షెడ్యూల్ ఫర్ రిక్రూట్మెంట్ కూడా చూస్తున్నాం. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ డిసెంబర్ 27న విడుదలైంది. మరి డిసెంబర్ 28 నుంచి అప్లికేషన్స్ తీసుకుంటారు. లాస్ట్ డేట్ జనవరి 12. మరి మెరిట్ లిస్ట్ అనేది జనవరి 27వ తేదీన వస్తుంది. ఇక అబ్జెక్షన్స్ అనేవి జనవరి 31 వరకు తీసుకుంటారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఫిబ్రవరి 7వ తేదీన మరి రిలీజ్ చేస్తారు. ఇక లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అబ్జెక్షన్స్, మరి ఫైనల్ మెరిట్ లిస్ట్ మీద అబ్జెక్షన్స్ ఉంటే ఫిబ్రవరి 9 వరకు స్వీకరిస్తారు. ఇక ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ అనేది ఫిబ్రవరి 12న విడుదల చేస్తే ఫిబ్రవరి 14వ తేదీన కౌన్సిలింగ్ అనేది నిర్వహించి మరి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అని ఇందులో పేర్కొన్నారు. మరి నోటిఫికేషన్లో ఉన్నటువంటి మరిన్ని వివరాలు మీరు క్షుణ్ణంగా చదువుకొని ఒకవేళ మీకు ఈ నోటిఫికేషన్కు అర్హత ఆసక్తి ఉన్నట్టయితే మీరు ఈ నోటిఫికేషన్కు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం. ఈ ఉద్యోగాలు మరి జోన్ 4 పరిధిలో 32 ఉద్యోగాలను ఒప్పంద ప్రతిపాదికన అంటే కాంట్రాక్ట్ విధానంలో ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఇటువంటి సమాచారం మీరు మిస్ కాకుండా పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.